చూసావా అత్తయ్య, ఇది విషయం. సానుభూతులు, ఎస్కేప్లు పూర్తిగా అర్థమైందిగా. ఏదైతే నేలే, మొత్తానికి మొత్తం నాటకాల బ్యాచ్ అనేది తెలియచెప్పాను. ఇప్పుడేమంటావు అత్తయ్య? అత్తయ్య అది అందరి ముందు నా పేరు చెప్పి అప్పుడేమో అలా ఇరికించావు. ముదరష్టపుదానా ఏంటి అనంటే నీ స్వార్థ బుద్ధిని బయటేస్తున్నావు. ఇప్పుడు నా మనసులో ఆలోచన చెప్పి నన్ను అడ్డంగా ఇరికించేశావు. బుద్ధిలేంతానా? బుద్ధి లేదా నీకు? బుద్ధి లేదు, బుద్ధి లేదా నీకు? దుర్గమ్మ, ఏంటిది? వదిలే. తెలుసో తెలియకో ఏదో అంటే ఇలాగేనా నువ్వు చేయి చేసుకునేది? వదిలే. డాక్టర్ అసలు నిన్ను ఆవేశపడొద్దని చెప్పారు. నువ్వేమో వేరే ఆవేశపడుతున్నావు. ఇలా అయితే ఎలా దుర్గమ్మ? పద వెళ్దాం, పద దుర్గమ్మ, నువ్వు పద. అసలు నువ్వు ఉండవే, నువ్వు ఆగసలు. పదత్తయ్య, మనం వెళ్దాం. అబ్బా, ఏమే లక్ష్మి, ఏమనుకుంటున్నావే? ఎలా దాన్ని తన్నించి నీ కసిని తీర్చుకున్నావని. ఈ జన్మకు నీకు బుద్ధి రాదా మంగళం? ఓసే లక్ష్మి, ఆశలకు హద్దులుండాలి. తప్పు తెలుసుకుంటే బాగుపడతావు, లేదా ఇలా అవతల వాళ్ళ కాపురాలు కూల్చాలని చూస్తే నీ బతికే బాగుపడదే. తెలుసుకోవే, బాగుపడవే. ఇలా ఎక్కడ పడితే అక్కడ తలదూరిస్తే ఇలాగే చెంపలు చెల్లుమంటాయి, తలకాయలు బొప్ప కడతాయి, మొహం వాస్తుందే. చెవికెక్కించుకో, కాపురం బాగు చేసుకో, సరేనా? నువ్వు నాకు తోడబుట్టిందానివి కాకపోయినా సాటి ఆడదానివి అన్న జాలితో, సానుభూతితో వేణీళ్ళు కాసిస్తాను, కాపడు పెట్టుకో. ఇదిగో 47 వేణీళ్ళు పెట్టిస్తాను, తీసుకొచ్చివ్వు. నానమ్మో. విన్నావు కదా అత్తయ్య, శుభకార్యమంట. చెయ్యాలి, చెయ్యాల్సింది ఉందత్తయ్య. ఆ తులసి గర్భం దాల్చి అది వారసుండిస్తే నా వంశ ప్రతిష్ట మంట కలిసిపోతుంది. అలాంటి పొగరపోతుకు పుట్టే పిల్లలు కూడా దానిలాగే తయారవుతారు. నాకు ఆ దరిద్రం వద్దు. ప్రస్తుతం నా కొడుకు పూర్తిగా దాని మాయలో మత్తులో ఉన్నాడు. ఏదో ఒకటి చేసి దాని మాయ, వీడి మత్తు రెండూ వదిలించాలి. అలా జరగాలి అంటే కొత్త పథకం ఏదో ఆలోచించాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదిత్యగాడు అరక్షణం కూడా తులసిని వదిలిండటం లేదు. ముందు మనుషుల మధ్య దూరం పెంచాలి, ఆ తర్వాత మనసుల మధ్య దూరం అదే పెరుగుతుంది. ఏంటి దుర్గమ్మ, డైలీ సీరియల్లో విలన్లా కూర్చొని ఏం ఆలోచిస్తున్నావు? నన్ను నీ కొడుకుని ఎలా విడదీయాలా అనా? ఏంటా పోలిక? అంటే నేను నిన్ను నీ నేచర్కి, నీ పర్సనాలిటీకి సెట్ అయ్యే క్యారెక్టర్తో పోల్చాను.
నచ్చలేదా? నాకు నువ్వే నచ్చావు. నిన్ను చూసినా నీ గొంతు విన్నా నాకు బ్లడ్ బాయిల్ అవుతుంది, పల్స్ రేట్ పెరిగిపోతుంది. వావ్, ఇంట్రెస్టింగ్, అమేజింగ్. ఏంటే దేనికి? సేమ్ టు సేమ్ దుర్గమ్మ. నువ్విప్పుడు ఏదైతే చెప్పావో, ఎలాగైతే చెప్పావో, సరిగ్గా నీ కొడుకు కూడా అలాగే చెప్పాడు. తులసి, నిన్ను చూసినా నీ గొంతు విన్నా నా బ్లడ్ బాయిల్ అవుతుందే అని, పల్స్ రేటు పెరిగిపోతుంది, టెంపరేచర్ అబ్నార్మల్ అవుతుంది అని. మాటలు ఇవే, మాడ్యులేషనే వేరు. ఫూ. ఆ శోభనం ఏదో జరిపించేయచ్చు కదా దుర్గమ్మ. నీ కొడుకుతో వేగలేకపోతున్నాను. ఒసే ఒసే ఒసే, నిన్ను ఆ, నన్ను ఛీ, పోవే. ఇదిగో ఈ మందులు వేసుకో, లేకపోతే పోతావు. ఏ నక్షత్రంలో కన్నావో దీన్ని ఇంత పెంకిగా పుట్టింది? గుర్తులేదండి. ఏ హస్తాలోనో చిత్తాలోనో కనుంటారు, అందుకే ఎంత చెత్తగా తయారైంది. అవును, ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? మ్మ్, నువ్వు నాకు ఆదిత్యకి శోభనం జరిపించేదాకా. ఈ రాత్రి జరిపిస్తావా చెప్పు? మా అమ్మా నాన్నల్ని ఫస్ట్ కేకించి పంపించేస్తా. అది జరగని పని. అయితే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళరు. ఏంటి ఆ? ఏంటి నా ఇంట్లో ఉంటూ నాకే స్టేట్మెంట్ ఇస్తారా? ఇది నీ ఇల్లు మాత్రమే కాదు, మా ఆయన ఇల్లు కూడా. ఇక్కడ నీకెంత హక్కుందో నాకు అంతే హక్కుంది. బాగా బరి తెగించావే నువ్వు. ఆ, నిన్ను చూసి నేర్చుకున్నాను దుర్గమ్మా. నిన్ను అబ్బో. ఊరుకోమ్మా, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఏమిటా మాటలు? తలనొప్పిగా ఉందా? బామేమైనా తెమ్మంటావా? నాకు తలనొప్పి తగ్గాలంటే నువ్వు ఒక వారం రోజులు ఎక్కడికైనా పో. నేనెక్కడికి వెళ్ళాలి? మీ అమ్మగారి ఇంటికి వెళ్ళు. ఓ వారం రోజులు మీ అమ్మ నాన్నతో హాయిగా గడుపు, వెళ్ళు. ఏంటమ్మా ఏమైంది? ఆ, తులసి ఓ వారం రోజులు వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి పుట్టింటికి వెళ్ళొస్తానంటోంది. నేను వెళ్ళమని చెప్తున్నాను. వారం రోజులా? ఏ ఉండలేవా? ఎందుకుండడు? హ్యాపీగా ఉంటాడు. కావాలంటే ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా 3 పూటలా నీకు వీడియో కాల్ చేసి మాట్లాడదాంలే దుర్గమ్మ. పదాదిత్య, వెళ్ళి బట్టలు సర్దుకుందాం. వీడెందుకు? ఏ, నేనిక్కడ లేకపోతే ఆదిత్య ఇక్కడ ఒంటరిగా ఉండి ఏం చేస్తాడు? నాకు సేవలు చేసుకుంటాడు. సమయానికి మందులిస్తూ నీ డ్యూటీ వాడు చేస్తాడు. ఏ నా కొడుకు నా కోసం ఆ మాత్రం చేయడా? ఏ ఆదిత్య, గంగిరెద్దులా తలూపడవేంట్రా? నోటితో చెప్పు. ఉంటానమ్మా. నీకు మాత్రం ఇవ్వడానికి ఆ లక్ష్మి ఉంది కదా. మొదటిసారి మా పుట్టింటికి వెళ్తున్నాము. అల్లుణ్ణి తీసుకువెళ్ళాలని మా అమ్మ నాన్నలుకుంటుంది కదా. ఏ నాన్నా? అవునమ్మా. ఆ, అవునంటమ్మా.
మామయ్య గారి కోరిక ఎందుకు కాదండం? ఒకసారి వెళ్ళొస్తానులే. ఏం మాట్లాడుతున్నావురా ఆ? నేను నార్మల్గా ఉంటే నువ్వు వెళ్ళినా అర్థం ఉంటుంది. అసలే నేను హార్ట్ పేషెంట్ని. ఏ రాత్ర నా గుండె ఆగిపోతే ఏం చేస్తావు? అంత మాట ఎందుకులే అమ్మా, నేను నీతోనే ఉంటాను. తులసి, నువ్వు వెళ్ళిరా. నువ్వు కూడానా? చెప్తా. మమ్మీ నాన్నగారు లగేజ్ సర్దుకోండి. వారం రోజులు కాదు, నెల రోజులు ఉందాం. ఇంకా చెప్పాలంటే ఆదిత్య వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నా పుట్టింట్లోనే ఉంటాను. అమ్మా అమ్మా, అక్కడ వాతావరణం బాగోలేదంటమ్మా. సరిగ్గా కరెంటు కూడా ఉండట్లేదంట. కొంచెం వర్షాలు తగ్గాక వెళదాంలే. మీ అమ్మాయి ఏం మొలకెత్తదులే, తీసుకెళ్ళండి. మమ్మీ నాన్నగారు ఇన్ని మాటలు పడిన తర్వాత ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క రోజు కూడా ఉండొద్దు. పొద్దునే వెళ్ళిపోదాం. పదండి పద. పదండి. అబ్బా, తల బాగా నొప్పిగా ఉంది. ఆదిత్య, కొంచెం తలనొక్కరా. అబ్బా, అయ్యో ఏమిటండి అన్ని నీళ్లు తాగిస్తున్నారు? పొట్టు ఉబ్బిపోతుంది. తాగిన నీళ్ళు ఎక్కడున్నాయి? ఈ టెన్షన్కి పడ్డ చుక్క పడ్డట్టు ఆవిరైపోతున్నాయి. గొంతు ఎండిపోతుంది. ఏం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి? నాకు అదే అర్థం కాక పిచ్చెక్కిపోతుందండి. ఇప్పుడు తులసి మనతో పాటు వస్తే మన గుట్టు తెలిసిపోతుంది. మనం తన కన్న తల్లిదండ్రులం కాదని తెలిస్తే పాపం పిచ్చి పిల్ల తట్టుకోలేదే. లేదు, తులసికి నిజం తెలియడానికి వీల్లేదు. తనని మనతో తీసుకెళ్ళకూడదు. అసలు మనమే వెళ్ళకూడదు. కానీ వెళ్ళకపోతే దుర్గమ్మ గారు ఊరుకునేలా లేదు. మనం వెళితే ఆ దాక్షాయణి మన ఊరి పొలిమేరల్లోనే మనకు సమాధి కడుతుంది. ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అంటే ఇదేనేమో. దేవుడా, ఈ గండం గట్టెక్కేదేలా? ఓ పనిచేస్తే ఏంటది? నేను నేరుగా వెళ్ళి దాక్షాయణి గారితోనే విషయం చెప్పి ఆవిడ్ని సలహా అడుగుతాను. మన పాత్రలు సృష్టించింది ఆవిడే కాబట్టి మన కథనం ఎలా ఉండాలో, ఈ కన్ఫ్యూజన్ నుండి ఎలా బయటపడాలో ఆవిడే చెప్తుంది. అవునండి, అదే కరెక్ట్. ఇంతకు మించి మరో మార్గం లేదు. మీరు వెంటనే వెళ్ళి విషయం చెప్పండి. అలాగే. దేవుడా, తులసితో నేను కోరుకునే బంధం కలిపావు. ఆ బంగారు తల్లి మనసు గాయపడకుండా ఈ గండం గట్టెక్కేలా మార్గం చూపు తండ్రి. ఏంటో కాస్తగా ఆయాసం వస్తుంది. ఈ మధ్య తులసి వ్యవహారంలో పడి యోగా, మెడిటేషన్, వాకింగ్, జిమ్
అన్నీ వదిలేశాను. హా, కాస్త ఒళ్ళు పట్టాయి. అమ్మా రామచంద్ర, హా, రాత్రి వంట చేసినప్పుడు బాగానే ఉంది. వంట అయిపోగానే ఇది ఆరిపోయి ఉంటే రాహుల్తోనే మార్పించేదాన్ని. ఈ తులసి సమస్య పరిష్కారం అవ్వగానే తిరిగి ఎక్సర్సైజెస్ మొదలు పెట్టాలి. లావెక్కావు అన్న వాళ్ళందరి చేత భలే సన్నబడ్డావే, ఎలా ఇంత నాజుగ్గా తయారయ్యావు అనిపించుకోవాలి. హా. ఆ, దాక్షాణి గారు అమ్మయ్యా, టైంకి వచ్చేసావు. కాస్త ఈ సిలిండర్ మార్చిపెట్టు. సిలిండర్ల సంగతి తర్వాతమ్మా, ముందు నేను చెప్పే షాకింగ్ విషయం వినండి. షాకింగ్ విషయమా? ఏంటది? వినండి. మమ్మీ నాన్నగారు లగేజ్ సర్దుకోండి. వారం రోజులు కాదు, నెల రోజులు ఉందాం. ఇంకా చెప్పాలంటే ఆదిత్య వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నా పుట్టింట్లోనే ఉంటాను. మరే ఇలాగే నేను షాకు, పాప షాకు. కాళ్ళు చేతులు ఆడక మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. తులసి రెడీ అయిపోతుంది. మాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒకటి చెయ్యాలమ్మా. ఒంటరిదాన్ని అయిపోయా. సమయానికి ప్రియా కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఐడియా. బాబు, ఆ మూలన కర్రుంది, వెళ్ళి పట్రా. వెళ్ళు. ఎంతసేపు? ఇప్పుడు కర్రెందుకమ్మా? నీకు మెదడు ఎక్కడుంది బాబు? ఆ? ఇప్పుడు నా మెదడు ప్లేస్ ఎందుకమ్మా? అయినా నా మెదడు అందరిలా నాకు ఇక్కడే ఉంటుంది. అమ్మో, బ్లడ్, నా బ్లడ్, బ్లడ్, బ్లడ్ అమ్మా. ఇలా బుర్ర బద్దలు కొట్టేవేంటమ్మా? అమ్మా, అమ్మా. అలాగే ఆ ఇంటికి పరిగెత్తు. దుర్గమ్మంటే మజాకా? పెద్ద పెద్ద వాళ్లే జీ హుజూర్ అన్నారు ఆవిడ్ని. నువ్వెంతరా బచ్చాగాడివి? ఎవరో నా బుర్రని బద్దలు కొట్టారని చెప్పు. సమస్య నుంచి యువతలు పడతారు. ఆవిడ గారిని ఇరికించిన వాడివి కూడా అవుతావు. పరిగెత్తు. వెళ్ళు. అమ్మా. హలో ప్రియా. పిన్ని, పిన్ని, ఏ లక్ష్మి, మీకు శుభవార్త. శుభవార్త విని చాలా రోజులైంది. ఏంటో చెప్పు చెప్పు. మరి ఆ, బావకి శోభనమేమో. కొట్టారంటే పళ్ళు రోలిపోతాయి. నువ్వు ఆగవే. నువ్వు చెప్పు దుర్గా. పిన్ని, చెప్తా కానీ ఇదిగో లక్ష్మి, నువ్వు వెళ్ళి డబల్ షుగర్ వేసి స్ట్రాంగ్ కాఫీ పట్టుకుండ్రా. వెళ్ళు. డబుల్ షుగరు స్ట్రాంగ్ అంట. వెళ్ళవే, వెళ్ళు. దుర్గనేలా చూసి చాలా రోజులైంది. ఎంత హుషారుగా సంతోషంగా చూస్తున్నా. మరి విషయం అలాంటిది పిన్ని. ఏంటో చెప్పత్తయ్యా. నువ్వు ముందు కాఫీ పట్టుకురావే. చెబితే ఇంకా స్ట్రాంగ్ గా చేసి తీసుకొస్తాను కదా. తులసి పీడ విరగడవబోతోంది. నిజమా? ఆ, నమ్మేసావా? అదెందుకు వెళ్తుంది? హలో, 10 రోజులు వెళ్ళొస్తానని అదే అంది. పందెం కట్టి మరీ అంది. అవునా? అవునే పిచ్చి మొద్దు. మమ్మీ నాన్నగారు లగేజ్ సర్దుకోండి.
వారం రోజులు కాదు, నెల రోజులుందాం. ఇంకా చెప్పాలంటే ఆదిత్య వచ్చి మళ్ళీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చేంత వరకు నేను నా పుట్టింట్లోనే ఉంటాను. అది అలా వెళ్ళిపోతానంతే. ఆ.